బైక్ ట్రైలర్ చూసాక నాకు సినిమా మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఒక్క మెడికోర్ స్పోర్ట్స్ డ్రామాని చూడబోతున్నామనే అనిపించింది. కానీ మేకర్ కాన్ఫిడెన్స్ చూసాక ఏమో మేబీ బాగుండొచ్చు ఏమో అనే ఫీలింగ్‌తోనే సినిమాకి వెళ్ళా. సరే ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. ముందుగా నాకు సినిమాలో ఏం నచ్చాయి అంటే శర్వానంద్ గారు ఆయన బెస్ట్ ఇచ్చారు. ఆయన కంప్లీట్ ఎఫర్ట్ పెట్టేశారు సినిమాకి. సబ్‌టల్ ఎలివేషన్స్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ ఉంది శర్వానంద్‌ది. ఫస్ట్ టైమ్ శర్వానంద్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారు అండ్ ప్రాపర్ బైకర్ లాగా ఉన్నాడు. సినిమాలో ఒక మౌంటైన్ జంప్ షాట్ ఉండిద్ది. అది ఎక్సలెంట్ ఉండిద్ది. ఇంకా సినిమాలో నాకు చాలా విషయాలు నచ్చలేదు. ముఖ్యంగా సినిమాకి ఒక పర్పస్ అనేది లేదు. టూ ఫ్లాట్ అండ్ డల్‌గా వెళ్తూ ఉంటది. కాన్‌ఫ్లిక్ట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. మనం అనుకున్నదే అవుతూ ఉంటుంది. అది ప్రాబ్లమ్ గాదు. బట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద సీన్స్ ఆర్ సో ఫ్లాట్ అండ్ నార్మల్ విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్స్ అస్ ఇన్ ద ఫిల్మ్. సీన్స్ ఎంత ఎంగేజింగ్‌గా ఉంటే సినిమా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించింది. బట్ సీన్స్ టూ డల్ ఉండడంతో సినిమా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ డిస్టర్బ్ అయిపోయింది. హీరో మోటివ్ క్లియర్‌గా లేనప్పుడు తను అచీవ్ చేసే సక్సెస్ గూడా మనకి హై రాదు. ఐ మీన్ జీరో టు హీరో అయ్యే ప్రాసెస్‌లో హీరో ఫేస్ చేసే స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్‌కి ప్రాపర్ పే ఆఫ్ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఇంకోలా ఉండేది. అసలు ఈ సినిమాలో హీరో ఫేస్ చేసే స్ట్రగుల్సే సిల్లీ అండ్ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. సో ఓవరాల్ ఇంపాక్ట్ జీరో అయిపోద్ది. హీరో అండ్ ఫాదర్ మధ్య ప్రాపర్‌గా ఒక ఎమోషనల్ సీన్స్ కూడా వర్క్ కాలేదు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ట్రైనింగ్ ఎపిసోడ్స్ కూడా చాలా ర్యాండమ్ ఉంటాయి. వాళ్ళ బాండ్‌ని ఎస్టాబ్లిష్ జేయడానికి ట్రైనింగ్ ఎపిసోడ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బట్ వాటినే లైట్ తీసుకున్నారు. రేసింగ్ ఎపిసోడ్స్ 1, 2 బాగున్నప్పటికీ ఆ రేస్‌కి ఒక కంటెక్స్ట్ అనే ఎమోషన్ లేనప్పుడు ఏంటి ఉపయోగం? కష్టపడ్డారు. టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. బట్ సీన్స్‌లో ప్రాపర్ ఇంటెన్షన్ లేకపోవడంతో పడిన కష్టం వేస్ట్ అయిపోయింది. లవ్ ట్రాక్ కూడా చాలా రెగ్యులర్ ఉంది అండ్ విలన్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిషే చేయలేదు. సో ఓవరాల్‌గా ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్.